హలో వ్యూవర్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ బైట్స్ బై భరత్. ఈరోజు మీ ముందుకు ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీతో రావడం జరిగింది. ఈ ఆపర్చునిటీ మనం చూసుకుంటే అఫీషియల్గా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే రిలీజ్ అయింది. సో మనకు మిలిటరీ కాలేజ్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో దీని నుంచి అయితే అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఇక్కడ ప్రస్తుతం చూసుకుంటే. సో మనకు వచ్చేసి నోటిఫికేషన్లో పోస్ట్ వచ్చేసి మనకు స్టినోగ్రాఫర్, అలాగే లోవర్ డివిజన్ క్లర్క్, అలాగే ల్యాబ్ అసిస్టెంట్ అండ్ ల్యాబ్ అటెండెంట్, అలాగే కంప్యూటర్ ఆపరేటర్, సివిల్ మోటార్ డ్రైవర్, సో కుక్, సఫాయి వాలా, ఫ్యాటిక్ మ్యాన్, వీటన్నిటికీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో మనకైతే ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు ఎలా అప్లై చేయాలి, సో నెంబర్ ఆఫ్ పొజిషన్స్, కేటగిరీ వైజ్ శాలరీ ఎంత, అసలు టైప్ ఆఫ్ జాబ్ ఏంటి అనేది కూడా మీకు క్లియర్గా అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో దయచేసి వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి స్టూడెంట్స్. అండ్ మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళు ఉంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి స్టూడెంట్స్. అండ్ మ్యాక్సిమం వీడియోని షేర్ చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే మీకు ఇంత మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నందుకు మ్యాక్సిమం షేర్ చేయండి. అండ్ ఈ వీడియోస్ వచ్చేసి మన అన్ఎంప్లాయిడ్ ఫ్రెండ్స్కి యూస్ఫుల్ అవుతాయి. సో లెట్ us గెట్ ఇన్ టు ద యాక్చువల్ వీడియో స్టూడెంట్స్. మనం చూసుకుంటే అప్లికేషన్స్ వచ్చేసి మనకు ఆన్లైన్ ద్వారా కానీ ఆఫ్లైన్ ద్వారా అయితే పంపించాల్సి ఉంటుంది. ఈ అడ్రస్కి వచ్చేసి టు ద ప్రిసైడింగ్ ఆఫీసర్, స్క్రూటినీ సెల్, సైఫర్ డబ్ల్యూజీ, మిలిటరీ కాలేజ్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్, 453-440 and sent by registered post or speed post అని అయితే ఇక్కడ చెప్పడం జరుగుతుంది స్టూడెంట్స్. ఇక్కడ అప్లై చేశాక అప్లికేషన్ మాత్రం ఈ ఇచ్చిన అడ్రస్కి అయితే మీరు సెండ్ చేయాల్సి ఉంటుంది. రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ స్పీడ్ పోస్ట్ ద్వారా అయితే సెండ్ చేయాల్సి ఉంటుందని చెప్తున్నారు. ఇక్కడ నేమ్ ఆఫ్ ది పోస్ట్ చూసుకుంటే మనకు స్టినోగ్రాఫర్ గ్రేడ్ 2 చూసుకుంటే మనకు శాలరీ 25,500 నుంచి 81,100 వరకు ఈ గ్రేడ్లో ఉండడం జరుగుతుంది. నెంబర్ ఆఫ్ పొజిషన్స్ 2 పొజిషన్స్, అక్కడ అన్రిజర్వ్డ్ 1 పొజిషన్, ఓబీసీ 1 పొజిషన్ ఉంది. అక్కడ అలాగే లోవర్ డివిజన్ క్లర్క్ చూసుకుంటే 19,900 నుంచి 63,200. సో నెంబర్ ఆఫ్ పొజిషన్ 14 ఉన్నాయి. అలాగే మనకు అన్రిజర్వ్డ్ 7 పొజిషన్స్, ఈడబ్ల్యూఎస్ 2 పొజిషన్స్, ఎస్టీ 2 పొజిషన్స్ అండ్ ఓబీసీ వచ్చేసి 3 పొజిషన్స్ మనకు వేకెన్సీ అయితే ఉండడం జరిగింది ప్రస్తుతానికి ఇక్కడ. సో ల్యాబ్ అసిస్టెంట్ చూసుకుంటే 21,700 నుంచి 16,100 శాలరీ ఉంటుంది. 2 పొజిషన్స్ ఉన్నాయి. 2 పొజిషన్స్ వచ్చేసి అది కూడా మనకు అన్రిజర్వ్డ్ పొజిషన్స్ అయితే ఉండడం జరిగింది. అలాగే ల్యాబ్ అటెండెంట్ మల్టీ టాస్కింగ్ చూసుకుంటే 18,000 నుంచి 56,900. మనకు చూసుకుంటే 2 పొజిషన్స్ ఇవ్వడం జరిగింది. 1 పొజిషన్ అన్రిజర్వ్డ్, అలాగే 1 పొజిషన్ ఓబీసీ అయితే ఇచ్చారు. సో అలాగే కంప్యూటర్ ఆపరేటర్ డ్రాట్స్ మ్యాన్ 25,500 నుంచి 81,100 శాలరీ ఉంటుంది. 1 పొజిషన్ అయితే ఉండడం జరిగింది, అది కూడా అన్రిజర్వ్డ్లో ఇవ్వడం జరిగింది. సో సివిల్ మోటార్ డ్రైవర్ ఆర్డినరీ గ్రేడ్ లెవెల్ 2 19,900 నుంచి 63,200, 1 పొజిషన్, అది కూడా అన్రిజర్వ్డ్. అండ్ కుక్, మనకు కుక్ స్టూడెంట్స్, కుక్ అంటే మీ అందరికి తెలిసే ఉంటుంది కుక్. సో కుక్ వచ్చేసి మనకు ప్రస్తుతానికి ఇక్కడ కుక్ కనుక చూసుకుంటే 7 పొజిషన్స్ అయితే వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే అన్రిజర్వ్డ్ 5 పొజిషన్స్, 2 పొజిషన్స్ అయితే మనకు వీళ్ళు ఆఫీషియల్గా ఈడబ్ల్యూఎస్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ సఫాయి వాలా మల్టీ టాస్కింగ్, సఫాయి వాలా అంటే మీ అందరికి తెలిసే ఉంటుంది. సో దానికి కూడా ఒక 6 పొజిషన్స్ ఉన్నాయి. 4 పొజిషన్ అన్రిజర్వ్డ్, 1 పొజిషన్ వచ్చేసి ఈడబ్ల్యూ, 7 పొజిషన్ ఓబీసీ. ఫ్యాటిక్ మ్యాన్ వచ్చేసి 2 పొజిషన్స్, 1 పొజిషన్ అన్రిజర్వ్డ్, 1 పొజిషన్ వచ్చేసి మనకు వీళ్ళైతే ఇక్కడ ఈడబ్ల్యూఎస్ ఇవ్వడం జరిగింది. సో టోటల్ వచ్చేసి మనకు 37 పొజిషన్స్ ఉన్నాయి. సో మనం చూసుకుంటే ఇంత మంచి ఆపర్చునిటీ మళ్ళీ రాదు. ప్రస్తుతానికైతే ఈ 37 పొజిషన్స్ వచ్చేసి మనకు చూసుకుంటే క్వాలిఫికేషన్స్ అయితే జస్ట్ 12th పాస్ అండ్ 10th పాస్ అయితే ఉండడం జరిగింది. సో ఈచ్ అండ్ ఎవ్రీ పోస్ట్ గురించి నేను క్లియర్గా చెప్తాను ప్రస్తుతానికి. స్టినోగ్రాఫర్ వచ్చేసి మనకు 12th పాస్ అయితే సరిపోతుంది రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి. సో మనకు స్కిల్స్ టెస్ట్ చూసుకుంటే డిక్టేషన్ వచ్చేసి 10 మినిట్స్లో 80 words per minute వచ్చేసి మీరు డిక్టేషన్ టైపింగ్ చేయాల్సి ఉంటుంది. ట్రాన్స్క్రిప్షన్ వచ్చేసి 50 minutes ఇంగ్లీష్, 65 minutes హిందీ ఆన్ కంప్యూటర్ అయితే క్లియర్గా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, స్కిల్ టెస్ట్ కూడా ఇది వచ్చి ఉంటే కొంచెం ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. లోవర్ డివిజన్ క్లర్క్ వచ్చేసి 12% సరిపోతుంది. అలాగే టైపింగ్ స్పీడ్ 35 words per minute ఇంగ్లీష్ ఉండాలా. అలాగే కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ ఆఫ్ 30 words per minute హిందీ ఉండాలా. అండ్ కంప్యూటర్ 35 words per minute అండ్ 30 words per minute కరస్పాండ్ టు 10,500 by 9,000 key depressions per hour on average of 5 key depression for each వార్డెన్ అయితే క్లియర్గా చెప్పారు జరిగింది ఫ్రెండ్స్. ల్యాబొరేటరీ అసిస్టెంట్ వచ్చేసి ఎసెన్షియల్ వచ్చేసి హయ్యర్ సెకండరీ సర్టిఫికేట్ విత్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. డిజైరబుల్ వచ్చేసి ల్యాబ్ వర్క్లో ఎక్స్పీరియన్స్ ఉంటే డిజైరబుల్ అని చెప్తున్నారు. ల్యాబ్ అటెండెంట్ ఎంటీఎస్ వచ్చేసి మెట్రికులేషన్ పాసెస్ సరిపోతుంది. అలాగే డిజైరబుల్ వచ్చేసి కన్వర్సెంట్ విత్ ద డ్యూటీస్ ఆఫ్ ల్యాబ్ అటెండెంట్ విత్ 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ ట్రేడ్. సో ఒక ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది, అలాగే డ్యూటీస్ గురించి తెలిసి సరిపోతుందని చెప్తున్నారు. డిజైరబుల్ డ్రాట్స్ మ్యాన్ కంప్యూటర్ ఆపరేటర్ వచ్చేసి మెట్రికులేషన్ పాస్ సరిపోతుంది. డిప్లొమా ఇన్ కంప్యూటర్ ఆపరేషన్ ఆర్ ఈక్వలెంట్ సర్టిఫికేట్ ఉంటే మీకు ప్రిఫరెన్స్ ఇస్తా అంటున్నారు. సివిల్ మోటార్ డ్రైవర్ వచ్చేసి మెట్రికులేషన్ పాస్ సరిపోతుంది. సివిల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే మీకు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అది కూడా హెవీ వెహికల్స్ హ్యావ్ 2 years ఎక్స్పీరియన్స్ అని చెప్తున్నారు. అలాగే కుక్ కనుక చూసుకుంటే 10th class పాస్ సరిపోతుంది. అలాగే మస్ట్ హ్యావ్ నాలెడ్జ్ ఆఫ్ ఇండియన్ కుకింగ్ ప్రొఫెషన్సీ ఇన్ ట్రేడ్ అంటున్నారు.
సఫాయి వాళ్ళ చూసుకుంటే మనకు 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. దీనికి వచ్చేసి సఫాయి వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఒక 1 ఇయర్ ఉంటే సరిపోతుంది. ఫ్యాటిక్ మ్యాన్ వచ్చేసి 10th క్లాస్ పాస్ అవ్వాలి. దీనికి కూడా మస్ట్ బీ కన్వర్సింగ్ విత్ ద డ్యూటీ ఆఫ్ ఫ్యాటిక్ మ్యాన్ ఒక 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ సరిపోతుంది. వీటన్నిటి ఏజ్ లిమిట్ వచ్చేసి చూసుకుంటే మనకు స్టెనోగ్రాఫర్ వచ్చేసి స్టెనోగ్రాఫర్, లోవర్ డివిజన్ క్లర్క్, ఫ్యాటిక్ మ్యాన్, ల్యాబ్ అటెండెంట్, కుక్, ల్యాబ్ అసిస్టెంట్, డ్రాట్స్మెన్స్కి వచ్చి 18 to 25 ఇయర్స్ ఉంటే సరిపోతుంది. అలాగే 18 to 27 ఇయర్స్ ఒక సివిల్ మోటార్ డ్రైవర్కి ఉంటే సరిపోతుంది స్టూడెంట్స్. సో మిగతా అన్నిటికైతే సేమ్ ఏజ్ ఉంటుంది. అండ్ రిలాక్సేషన్ మీ అందరికి తెలిసి ఉంటుంది. యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అండ్ మనకు చూసుకుంటే ఫీజు వచ్చేసి క్రాస్డ్ ఇండియన్ పోస్ట్ ఆర్డర్ డీడీ ఆఫ్ వాల్యూ 50 ఫర్ ఈచ్ అప్లికేషన్ ఇన్ ఫేవర్ ఆఫ్ కమాండెంట్ మిలిటరీ కాలేజ్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అనేది ఇక్కడ క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఒక డీడీ అయితే 50 రూపీస్ తీయాల్సి ఉంటుంది. సో మీరు అదైతే క్లారిటీగా చూసుకోండి ఒకసారి. క్లోజింగ్ డేట్ ఆఫ్ రిసిట్ అప్లికేషన్ వచ్చి 45 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్, 52 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ ఫర్ ద క్యాండిడేట్స్ అని క్లియర్గా వీళ్ళు ఇక్కడ చెప్పడం జరిగింది స్టూడెంట్స్. సో స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 వచ్చేసి ఎగ్జామినేషన్ రిటర్న్ టెస్ట్ టైర్ 1 ఉండడం జరుగుతుంది. అలాగే టైర్ 2 కూడా ఉండడం జరుగుతుంది. సో టైర్ 1 రిటర్న్ టెస్ట్ వచ్చేసి మనకు కంప్లీట్ ఆఫ్ 3 parts అని చెప్పడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే మనకు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఉంటుంది. 50 questions 50 marks, జనరల్ అవేర్నెస్ 50 questions 50 marks, ఇంగ్లీష్ లాంగ్వేజ్ కంప్రెషన్ 100 questions 100 marks ఉంటుంది. ఎవ్రీ రాంగ్ ఆన్సర్కి 0.25 marks అయితే డిడక్ట్ చేస్తారు. టైర్ 2 స్కిల్ టెస్ట్ ఉంటుంది. క్యాండిడేట్స్ హు అబ్టైన్ ద క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇన్ ద ఎగ్జామినేషన్ యాజ్ మే బి ప్రిస్క్రైబ్డ్ బై ద కమాండెంట్ మేబీ కాల్డ్ ఫర్ ద స్కిల్ టెస్ట్ అని చెప్పారు స్టూడెంట్స్. ఎవరైతే క్వాలిఫై అవుతారో స్కిల్ టెస్ట్ పిలుస్తారు. సో కమాండెంట్ మిలిటరీ కాలేజ్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ మే ఆల్సో ప్రిస్క్రైబ్ క్వాలిఫై మార్క్స్ ఇన్ ఈచ్ పార్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్. స్కిల్ టెస్ట్ విల్ బీ ఆఫ్ క్వాలిఫైయింగ్ నేచర్ అని చెప్తున్నారు స్టూడెంట్స్. జస్ట్ ఇది వచ్చేసి క్వాలిఫైయింగ్ నేచరే. అండ్ ఎల్డీసీ పోస్ట్కి అయితే ఎగ్జామినేషన్ రిటర్న్ టెస్ట్ ఉంటుంది. టైర్ 1, పేపర్ 2 డిస్క్రిప్టివ్ ఉంటుంది. టైపింగ్ టెస్ట్ కూడా ఉండడం జరుగుతుంది. సో టైర్ 1 వచ్చేసి రిటర్న్ టెస్ట్ సేమ్. జనరల్ ఇంటెలిజెన్స్ 25 questions 50 marks, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 25 questions 50 marks, క్వాంటిటేటివ్ 25 questions 50 marks, జనరల్ అవేర్నెస్ 25 questions 50 marks ఉండడం జరుగుతుంది. అండ్ 0.5 నెగిటివ్ మార్క్స్ స్టూడెంట్స్ ఇక్కడ ఒక రాంగ్ ఆన్సర్కి. అలాగే టైర్ 2 డిస్క్రిప్టివ్ క్వశ్చన్ ఉంటుంది. వీళ్ళు పేపర్ డిస్క్రిప్టివ్ 100 పెన్ అండ్ పేపర్ మోడ్ ఉంటుంది స్టూడెంట్స్. అది మీకు డ్యూరేషన్ ఆఫ్ పేపర్ వచ్చి 1 hour ఉండడం జరుగుతుంది. పేపర్ కంప్రైజింగ్ వచ్చేసి ఎస్ఏ 200 to 250 words రాయాల్సి ఉంటుంది. అలాగే లెటర్ అప్లికేషన్ రాయాల్సి ఉంటుంది అప్రాక్సిమేట్లీ 150 to 250 words. అలాగే నెక్స్ట్ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇన్ టైర్ 2 వుడ్ బి 33% అని క్లియర్గా చెప్తున్నారు. 33% అయితే క్వాలిఫైయింగ్ మార్క్స్ అని అయితే టైర్ 2లో చెప్పడం జరిగింది. ఇక్కడ టైర్ 3 స్కిల్ టెస్ట్ స్టూడెంట్స్ మీకు వచ్చేసి who will qualify in the Tier 1 and descriptive word. Typing test will be conducted in English and Hindi. Typing test will be qualifying nature అని చెప్తున్నారు క్లియర్గా. ఓకే, ఇది కనుక చూసుకుంటే ఫైనల్ మెరిట్ ఆఫ్ సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ వుడ్ బి డిటర్మైన్ ఇన్ ద బేస్ ఆఫ్ టైర్ 1 అండ్ టైర్ 2 స్టూడెంట్స్. ఓకే, టైర్ 3 జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్. అలాగే మనకు సఫాయి వాళ్ళ అండ్ ల్యాబ్ అటెండెంట్ చూసుకుంటే రిటర్న్ టెస్ట్ ఉండడం జరుగుతుంది. రిటర్న్ టెస్ట్కి వచ్చేసి మనకు జనరల్ ఇంటెలిజెన్స్, అలాగే రీజనింగ్ 25 questions 25 marks, న్యూమరికల్ aptitude 25 questions 25 marks, అండ్ జనరల్ ఇంగ్లీష్ 50 questions 50 marks, జనరల్ 50 questions 50 marks అయితే ఉండడం జరుగుతుంది. 0.25 నెగిటివ్ మార్క్స్ ఉంటుంది స్టూడెంట్స్ దీనికి. అలాగే షార్ట్ ఎస్ఏ కూడా ఉండడం జరుగుతుంది. టైర్ 2లో ఇంగ్లీష్ లెటర్ ఇన్ ఇంగ్లీష్ కూడా ఉండడం జరుగుతుంది. 50 marks ఉంటుంది. 30 minutes అయితే డ్యూరేషన్ మీకు ఇవ్వడం జరుగుతుంది స్టూడెంట్స్. అలాగే సివిల్ మోటార్ డ్రైవర్, ల్యాబ్ అసిస్టెంట్, డ్రాట్స్మెన్, ఫ్యాటిక్, కుక్ కూడా రిటర్న్ టెస్ట్ ఉండడం జరుగుతుంది. సో రిటర్న్ టెస్ట్ దీనికి కూడా సేమ్ అలాగే ఉంది స్టూడెంట్స్. రీజనింగ్, యాప్టిట్యూడ్, ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్. సో ఈచ్ 25 questions 25 marks ఉండడం జరుగుతుంది. 0.25 నెగిటివ్ మార్క్స్ ఉంది. సో రిటర్న్ టెస్ట్ క్వాలిఫై అయినాక స్కిల్ టెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది ఫర్ ద హూ క్వాలిఫై ద రిటర్న్ ఎగ్జామ్. ఫైనల్ సెలెక్షన్ బేస్డ్ ఆన్ ది మార్క్స్ అప్టైన్ ఇన్ ద క్యాండిడేట్ ఇన్ ద రిటర్న్ టెస్ట్ అని అయితే క్లియర్గా చెప్పడం జరుగుతుంది స్టూడెంట్స్. సో ఫిక్సేషన్ ఆఫ్ బెంచ్ మార్క్ అని అయితే వీళ్ళు క్లియర్గా చెప్తున్నారు ఇక్కడ చూసుకుంటే. సో ఇది స్టూడెంట్స్ మీకు ఒక మంచి ఆపర్చునిటీ చెప్పుకోవచ్చు. సో క్లియర్గా అప్లికేషన్ ప్రాసెస్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మీ అందరూ ఈ అప్లికేషన్ ప్రాసెస్కి అప్లై చేయండి. సో దయచేసి ఇక్కడ చూసుకుంటే మీకు ప్రొఫార్మ్ ఆఫ్ అప్లికేషన్ కూడా ఇచ్చారు. ఈ అప్లికేషన్ ఒకసారి డౌన్లోడ్ చేసుకొని ఈ అప్లికేషన్ ఫిల్అప్ చేసేసి ఇందాక నేను వీడియో స్టార్టింగ్లో చెప్పిన అడ్రస్కి అయితే పంపేయండి స్టూడెంట్స్. సో వెంటనే మీకు అయితే టైం అయితే ఉంది 45 days అయితే. సో ఈ డీడీ కూడా తీయండి 50 రూపీస్ది. సో ఇది ఒక మంచి ఆపర్చునిటీ, అసలు వేస్ట్ చేయకండి. 10th క్లాస్ అలాగే ఇంటర్మీడియట్ మీద మంచి పొజిషన్స్ అయితే మనకు రిలీజ్ అయ్యాయి. సో ఈ పాండమిక్ టైంలో చాలా మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. సో ఈ వీడియో మ్యాక్సిమం మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి, ట్రై చేయండి. ఎవరైతే జాబ్ కోసం అయితే చాలా బాగా ఎదురు చూస్తున్నారో సో వాళ్ళకైతే ఇది ఒక మంచి వీడియో అని చెప్పుకోవచ్చు. సో ఈ వీడియో మీ అందరికి నచ్చిందని నేను అనుకుంటున్నాను స్టూడెంట్స్. నచ్చితే జస్ట్ వీడియోని లైక్ చేసి ఎంకరేజ్ చేయండి అండ్ మ్యాక్సిమం వీడియోని షేర్ చేయండి, ట్రై చేయండి స్టూడెంట్స్. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి స్టూడెంట్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే ఇంకా మీకు అప్డేట్స్ అనేవి రావడం జరుగుతుంది స్టూడెంట్స్. సో రాబోయే రోజుల్లో కూడా మీకు ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో స్టూడెంట్స్. హ్యావ్ ఎ గ్రేట్ డే.